హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. పల్లీలు మరియు బెల్లం యూజ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా స్వీట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా తినే పల్లీ చిక్కీ కాదండి, కొంచెం డిఫరెంట్గా ఈ పద్ధతిలో చేయండి. మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని దాంట్లోకి 1.5 కప్పు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలను లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్ లో వేయించుకుంటేనే మనకి పల్లీలు లోపల వరకు వేగి ఈ స్వీట్ తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుందండి. పల్లీలు బాగా వేగి మనకి ఈ కలర్లోకి రావాలండి. అప్పటి వరకు కూడా మీరు వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వండి. అదే ప్యాన్ లో 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో వేయించుకోండి. నువ్వులు చాలా తొందరగా వేగుతాయండి, జాగ్రత్తగా చూసి వేయించుకోండి. ఈ నువ్వులు కొంచెం ఎక్కువగా వేగినా మనకి చేదు తగులుతుందండి, గుర్తుంచుకోండి. నువ్వులు వేగితే మనకి పైకి చిటపటలాడుతూ వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని కూడా తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకుందామండి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలని చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పొట్టు తీసిన పల్లీలని అందులో వేసుకోవాలి. ఈ పల్లీలని పల్స్ మోడులో గ్రైండ్ చేసుకోవాలండి. 4-5 పల్స్ ఇస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, ఈ విధంగా పలుకులలాగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా నువ్వులు వేయించుకున్నాం కదండి, అందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలండి. నువ్వులు ఈ పల్లీలు రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలపాలండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల బెల్లం వేసుకోండి. మనం 1.5 కప్పు పల్లీలు 1/2 కప్పు నువ్వులు వేసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి. దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయకండి. వాటర్ ఎక్కువ పోసుకుంటే పాకం రావడానికి లేట్ అవుతుందండి. అందువల్ల కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరిగించుకోండి. బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత మనకి గట్టి పాకం రావాలండి. అప్పటి వరకు కూడా మీరు కలుపుతూ ఉండాలండి. పాకం ఈ విధంగా చిక్కబడినప్పుడు కొంచెం పాకాన్ని తీసుకుని నీళ్ళల్లో వేసుకుని టెస్ట్ చేయండి, పాకం వచ్చిందో లేదో. కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు అది దానంతటా అది గిన్నెకి నుంచి ఊడి రావాలండి. అంతేకాదు, కింద కొడితే మీకు టక్ టక్ అనే శబ్దం వస్తుంది. మన చేతితో విడిచినప్పుడు వెంటనే విరిగిపోతుందండి. ఆ విధంగా పాకం వస్తే సరిపోతుందన్నమాట. మీరు కనుక మొదటిసారి చేస్తుంటే కనుక 2-3 సార్లు పాకాన్ని చెక్ చేసుకోండి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మిశ్రమం మొత్తం కూడా ఈ పాకానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ మీద కానీ లేదంటే బాగా మందంగా ఉండే బటర్ పేపర్ మీద కానీ వేసుకోవచ్చండి.
ఈ విధంగా నేనైతే ఇక్కడ మందంగా ఉండే బటర్ పేపర్ మీద వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చపాతీ కర్ర కానీ లేదంటే ఫ్లాట్గా ఉండే బౌల్ కానీ ఉంటే దానికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీని మీద ఘాట్లు పెట్టుకున్నామనుకోండి, తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. మనకి చల్లారిన తర్వాత పీసెస్ కూడా కరెక్ట్గా వస్తాయండి. చల్లారిన తర్వాత మనకి ఈ విధంగా పీసెస్ అనేవి వస్తాయండి. ఈ టేస్టీ పల్లీ చిక్కీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.